అలా కేంద్ర ప్రభుత్వంతో అనవసరమైన కయ్యాలు పెట్టుకునేవాడు. తెల్లారలేస్తే ఇందిరాగాంధీ మీద విమర్శలు చేయటం తప్ప వేరే ప్రోగ్రాం పెట్టుకునేవాడు కాదు ఆయన. అంటే వీళ్ళందరికీ ఉన్న బిలీఫ్ ఏంటంటే నాదెండ్ల భాస్కర్రావు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఎన్టీఆర్ సడన్ గా సినిమాల్లో నుంచి ఇలా దూకాడు, దూకడమే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనకి ఏ రకమైన పాలనా అనుభవము లేదు, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియదు. నాదెండ్ల భాస్కర్రావు అయితే ఆ పరిస్థితి ఉండేది కాదు అనేది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గారు ఐవైఆర్ టాక్స్లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాడు నాదెళ్ల భాస్కర్ రావు గారు గనక ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళి ఉండేది అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ మోర్ పాపులిస్ట్ స్కీమ్స్ తీసుకురావటం, తర్వాత ఈ రాజకీయంగా విమర్శల్ని మరొక తారాస్థాయికి తీసుకెళ్లటం వల్ల రాష్ట్రం అనేది వెనకబడింది, పొలిటికల్ పార్టీల మధ్య ద్వేషాలు పెరిగినాయి అని చెప్పి ఆయన కోణంలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద ఏమంటారు? అంటే ఒకటి, నాదెండ్ల భాస్కర్రావు గారు పరిపాలించిన టైం నెల రోజులు. ఈ నెల రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేలను పరిరక్షించుకోవటము, అలాగే అసెంబ్లీ వేదిక మీద తన బలాన్ని నిరూపించుకోవటం కోసం ఏం చెయ్యాలి అనే కసరత్తులోనే సరిపోయింది. అంతే తప్ప ఆయన పరిపాలన చేసి కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసి అటువంటిది ఏమీ జరగల. కాకపోతే ఏంటంటే కంపారిటివ్గా ఎన్టీ రామారావుతో పోలిస్తే ఈయనకి పాలనానుభవం ఉంది. పాలనానుభవం ఉండటం అంటే ఇన్ ది సెన్స్ ఆయన రాజకీయాలలో రామారావు కంటే చాలా సీనియరు, అధికార పార్టీలతో ట్రావెల్ ఉంది అయింది కనుక బెటర్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండేవాడు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎన్టీ రామారావు గారితో సినిమా పరిశ్రమలో చాలా సన్నిహితంగా ట్రావెల్ అయినటువంటి ఆయన, అంటే మెడ్రాస్లో ఆయన వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారే తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినటువంటి ఓ డైరెక్టర్ గారు ఉన్నాడు, తాతినేని ప్రకాశ్రావు ఆయన పేరు. ఆ తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ఇలాంటి అభిప్రాయమే కలిగి ఉండేవాడు. నాదెండ్ల భాస్కర్రావుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే బాగుండేది, తన్ని కంట్రోల్ చేయకుండా ఉంటే బాగుండేది. ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక మిస్టేక్గానే దాన్ని చూడాలి అని ఆయన కూడా అభిప్రాయపడ్డాడు ఇలాగే. అంటే వీళ్ళందరికీ ఉన్న బిలీఫ్ ఏంటంటే నాదెండ్ల భాస్కర్రావు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఎన్టీఆర్ సడన్గా సినిమాల్లో నుంచి ఇలా దూకాడు, దూకడమే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనకి ఏ రకమైన పాలనా అనుభవము లేదు, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియదు. దీంతోపాటు కేంద్రము, రాష్ట్రము, దాని తాలూకా ప్రోటోకాల్స్ ఇవేవి కూడా ఆయనకు తెలియదు. నా అంతటి వాడిని నేను అన్న పద్ధతిలో వెళ్ళేవాడు. అలా కేంద్ర ప్రభుత్వంతో అనవసరమైన కయ్యాలు పెట్టుకునేవాడు. తెల్లారలేస్తే ఇందిరాగాంధీ మీద విమర్శలు చేయటం తప్ప వేరే ప్రోగ్రాం పెట్టుకునేవాడు కాదు ఆయన. దీంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిని రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహకారం, ఇవ్వాల్సినటువంటి చేయూత ఇవ్వలేదు అనే అభిప్రాయం కూడా ఈయనకి మాత్రమే కాదు, చాలామందికి ఉంది. ఆ చాలామందిలో నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ని పిలిచి ఆయన సమక్షంలోనే చెప్పాడు ఈ మాటే. ఓకే, ఎందుకు తెల్లారలేస్తే ఢిల్లీతో గొడవ పడతావు అనవసరంగా, ఢిల్లీ ఎలాగూ రాదు నీకు, రాని దానికోసం ఉన్నదాన్ని ఇబ్బంది పెట్టే పని చేయకు, కేంద్రంతో సయోధ్యగా ఉండి 4 నిధులు తెచ్చుకొని ఏదో కార్యక్రమాలు జరిపించు అని చెప్పాడు ఆయన. చెబితే ఇదే వస్తుంది అనుకోలేదండి నేను, ఇది వచ్చేసింది, కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు ఎన్టీఆర్. ఇలా చెప్పచ్చా చెప్పకూడదా అని కూడా ఆయనకు తెలియదు. ఆయన రాష్ట్రపతి హోదాలో అడిగాడు ఈయన ధోరణిలో చెప్పాడు. ఓకే, చెప్పిన తర్వాత ఎన్టీఆర్ మీద సంజీవ్ రెడ్డి గారి కామెంట్ ఏంటంటే, ఆ తర్వాత వెళ్ళిన గెస్ట్ ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆయనతో సంజీవ్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఎన్టీఆర్ ఇంకా తోటరాముడు క్యారెక్టర్లోంచి దిగలేదు అని. ఆయన తోటరాముడు క్యారెక్టర్లోనే ఉన్నాడు స్టిల్ ఇప్పటికీ అని చెప్పాడు అప్పుడు.
పాతాళ భైరవిలో ఒక ఫేమస్ క్యారెక్టర్. పాతాళ భైరవిలో క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ దిగలేదు, ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నాడని చెప్పాడు ఆయన. సో ఆ ధోరణి ఉండేది ఎన్టీఆర్లో. తను అనుకున్నట్టుగా జరగాలి, అది జరపరు వీళ్ళు అనే అనుమానాలు కూడా ఉండేవి వీళ్ళ మీద, నాదెండ్ల భాస్కర్రావు వీళ్ళ మీద. నాదెండ్ల మీద ఉండేది ఆ డౌట్ ఆయనకి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీద కూడా ఉండేది. సీనన్న సేన అని ఆయన బయటకు వచ్చి ఒక గ్రూప్ పెట్టాడు. ఆయన మేనల్లుడే ఇప్పుడు తెలుగుదేశంతో ట్రావెల్ అవుతున్న నెల్లూరు జిల్లా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి మేనమామ అవుతాడు ఆయన. ఓకే. ఆయన కూడా రామారావు గారి చేతుల్లో ఇబ్బందులు పడి బయటికి వెళ్ళిపోయినోడే. కాబట్టి రామారావుది ఒక కొత్త స్టైలు, ఆయన కొంచెం కేంద్రం పట్ల వ్యతిరేకతతో పాటు ఒక థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి, ఒక అవగాహన ఉంది, అది తెలియదు వీళ్ళకి. ఆయన చాలా క్లియర్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలని ఒక చర్చనీయాంశంగా మార్చడంతో పాటు కేంద్రం రాష్ట్రాల మీద దౌర్జన్యం చేస్తోంది అనేది మాట్లాడిన, ఓపెన్ డయాస్ మీద సీరియస్గా ఎలిగేషన్ మాట్లాడినటువంటి వాడు ఎన్టీఆర్ఏ. ఇలాంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనలో. ఆ తత్వం ఉండబట్టే గెలిచాడు ఆయన. ఆ తత్వం లేకపోతే గెలిచుండేవాడు కాదు. నాదెండ్ల భాస్కర్రావు పార్టీ పెడదాం అనుకున్నాడు. ఓకే. ఒకవేళ పెట్టినా ఆ స్థాయి విజయం దొరికేది కాదు ఆయనకి. ఎన్టీఆర్ ఉండటం వలన సాధ్యమైంది అది. ఎన్టీఆర్ మొండిగా చేసిన చాలా పనులు వర్కౌట్ అయినాయి. ఆయన అంటే లంకనానికి పెడితే తప్ప లొంగదు జ్వరం అని ఒక సామెత ఉంది. అలా కొంచెం ఎక్కువ డోసేజ్లో వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత అవతలవాడు కంట్రోల్లోకి వచ్చాక తగ్గించేవాడు. ఇలాంటి ఒక కంట్రోలింగ్ ప్రోగ్రామ్ ఉండేది ఆయనకి. అది చాలామందిని ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళలో బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అలా ఇబ్బంది పడినటువంటి బ్యూరోక్రాట్స్ బృందంలో ఈయన కూడా ఒకడు, కృష్ణారావు గారు కూడా ఒకడు. కృష్ణారావు గారు. ఓకే. అందుకని ఆయనకు ఆ సఫరింగ్ గుర్తుంది బాగా. ఓకే. నాదెండ్ల భాస్కర్రావు అయితే ఆ పరిస్థితి ఉండేది కాదు అనేది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే తప్ప ప్రపంచపు అభిప్రాయంగా దాన్ని చెప్తే కుదరదు. ఓకే. నాదెండ్ల భాస్కర్రావు అంత రిమార్కబుల్ ఇది చేసేంత పరిపాలన చేయలే. ఇది వాస్తవం. ఒక ఉదాహరణ లేకుండా ఎలా మాడతారు ఆయన ఉంటే అని. ఇప్పుడు ఎన్టీఆర్ పదవిలోంచి దిగిపోయి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీఆర్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన ఇంకెక్కడ ఉన్నాడు అన్నారు. కానీ నెల రోజుల్లో సీఎం అయ్యాడుగా మళ్ళీ. అవును. ఎన్టీఆర్. అవును. కాబట్టి ఆయనకు ఉండేటువంటి చరిష్మా, ఆయనకు ఉండేటువంటి పవరు ఆయనకు ఉన్నాయి. ఊరికేనే నాయకుడు కాలేదు ఆయన. కానీ రాజకీయాల్లో లీడర్ సెంట్రిక్గా పాలిటిక్స్ ముందుకెళ్ళటం, తర్వాత హీరో వర్షిప్ అనేది ఒక సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారితోనే మొదలైందని చెప్తుంటారు. ఎన్టీఆర్తో పీక్స్కి వెళ్ళింది. మొదలవటం ఎన్టీఆర్తో కాదు. ఓకే. పీక్స్కి తీసుకెళ్ళిన ఘనత ఎన్టీఆర్దే. కానీ అంతకుముందు బ్రహ్మానందరెడ్డి సెంట్రిక్గానే నడిచిందిగా రాజకీయం. ఓకే. అంతకుముందు సంజీవ్ రెడ్డి గారి సెంట్రిక్గానే నడిచిందిగా రాజకీయం. అంటే ఒక నాయకుడిని దేవుడు లాగా చూడటం అనేది గతంలో జరగలేదు కదా. దేవుడిగా చూడటం వేరు. ఆయన సినిమా నుంచి వచ్చినటువంటి నటుడు, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి జనం మెదళ్ళ మీద. ఆ ఇన్ఫ్లుయెన్స్ని విశృంఖలంగా వాడాడు ఆయన. రకరకాల పద్ధతుల్లో వాడుకున్నాడు. తన ప్రయోజనాలు అన్నీ నడిచినాయి. ఆయనకు ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉందనే విషయం ముందు వీళ్ళు ఆలోచించరు. ఆయన సినిమాల్లోనూ ఎలా ఉన్నాడో రాజకీయాల్లోనూ అలాగే ఉన్నాడు. ఆయన సినిమాల్లో యాంటీ కాంగ్రెస్, యాంటీ హిందుత్వ, యాంటీ బ్రాహ్మిన్, ఈ కల్చర్ అంతా ఉండేది ఆయన సినిమాల్లో. అదే ఆయన రాజకీయాల్లో వచ్చాక అదే నడిపాడు. కొత్త విషయాలు ఏం మాట్లాడాలి ఆయన, అన్నీ పాత విషయాలే. ఇంకా ఐవైఆర్ కృష్ణారావు గారు మరొక మాట కూడా అన్నారు. ఎన్టీఆర్ రాజ్యసభకి వెళ్ళాలని బలంగా ఆకాంక్షించారని, కానీ ఇందిరాగాంధీ దానికి ఒప్పుకోలేదని, దానికి ముఖ్యంగా అడ్డం పడింది పివి నరసింహారావు గారు అని ఒక నరసింహారావు గారు అడ్డం పడ్డాడని కూడా నేను అనుకోవట్లేదు. ఆ ఇన్సిడెంట్ తెలుసు నాకు. అంటే ఆయన ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిస్తే వచ్చాడు. సినిమాల్లో ఉండి ఎవరు ఆయనకు ఏసీ కాలేజీ ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అదే కాలేజీ నుంచి వచ్చినవాడు. అలాగే భవనం వెంకట్రామ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే.
ఆ లింక్స్ ఉండటం వలన వాళ్ళు ఆ పాత విద్యార్థులను కూడా పిలిచారు. వివిధ రంగాలలో చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ని పిలిచారు ఇండస్ట్రీ నుంచి, సినిమా పరిశ్రమ నుంచి. ఆయన వచ్చాడు. ఆ వేడుకలో పాల్గొన్నాడు. అయిపోయింది. వాట్ నెక్స్ట్ అన్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి గారు, ఈయన, వీళ్ళందరూ పాత కాలేజీ ముచ్చట్లు మాట్లాడుకునే క్రమంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఈయన. ఎవరు? వీళ్ళందరినీ హోస్ట్ చేసినటువంటి పెద్ద మనిషి కూర్చోబెట్టి అప్పుడు అడిగాడు ఆయన, ఏమిటి పరిస్థితి అని. ఎవరు? భామ వెంకట్రామ్ గారే. ఏంటి పరిస్థితి అంటే, రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే, ఏమయ్య శివాజీ గణేషన్కి వాళ్ళు రాజ్యసభ ఇచ్చారు, మీకు మా సినిమా నటులు ఎవరు కనిపించడం లేదా అన్నాడు. ఇది ఆ రోజున ఏదో సరదాగా తీసుకుని నవ్వి ఆ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజున ఎన్టీఆర్ తన మనసులో ఉన్న భావాన్ని అక్కడ చెప్పాడు అనే విషయం వేగుల ద్వారా ఇందిరాగాంధీకి తెలిసింది. అప్పటికి ఈయన బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టడం అనేది మొదలైపోయింది. ఆవిడ అప్పుడు పిలిచి కోప్పడింది వాళ్ళని. ఏమయ్యా, ఆయన విషయం చెప్పగానే నాకు చెప్పాలి కదా, మనం ఏదో అకామిడేట్ చేసేవాళ్ళం ఎక్కడో చోట. ఇప్పుడు ఈ ప్రమాదం ఉండేది కాదు కదా. తెలుగుదేశం ఎప్పుడైతే మనం నో చెప్పామో, నో ఎస్ఓ ఏదో క్లియర్గా చెప్పకుండా మీ ఫ్రెండ్షిప్తో వ్యవహరించారు. ఫ్రెండ్షిప్ కొంతవరకే. ఆయన ఒక కీలకమైన ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు ఒక 2 నిమిషాలు ఆగండి, మేము కనుక్కొని చెప్తామని మీరు నాకు కాల్ చేయాలి కదా. చేస్తే నేను గైడ్ చేసేదాన్ని. కానీ మీరు మీ పద్ధతిలో వ్యవహరించడం వలన ఇప్పుడు ఇంత నష్టపోయాం. ఈ నష్టాన్ని పూడ్చేది ఎవరు అని అడిగేది ఆవిడ, ఇందిరాగాంధీ గారు. 1982లో ఆయన పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలే నడిపారు. కాంగ్రెస్ని విమర్శించడం దాఖలాలు లేవు. కానీ ఒక్కసారి పార్టీ పెట్టిన తర్వాత తీవ్ర స్థాయిలో అయితే ఆయన ఎన్టీఆర్ గారు విమర్శలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో సయోధ్యగా ఎప్పుడూ లేడు. యమగోళ సినిమా ఉదాహరణ. 77లో వచ్చింది. అది 77 అక్టోబర్లో వచ్చింది. అందులో ఆ సినిమా నిండా యాంటీ కాంగ్రెస్ స్లోగన్సే ఉంటాయి. కానీ తన అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మంత్రిగానే ఉన్నారు కదా, కాంగ్రెస్కి సంబంధించిన మంత్రిగానే ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ తర్వాతలేండి ఆ పెళ్ళి అవటం. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్తో ఉన్నాడని చెప్పి పిల్లనివ్వలేదు. అలాగనే అల్లుడి పార్టీ కాబట్టి మనం సరెండర్ అయి ఉండాలి అని కూడా అనుకోలేదు. ఇది నాది, నా పద్ధతిలో నేను ఉంటాను, ఎవడుంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అన్న ధోరణే ఉండేది ఆయనకి. ఎవరిని పట్టి పీక్కొచ్చి కూర్చోబెట్టి నడిపించేంత ఓపిక, ఓర్పు, సహనము ఇవన్నీ ఒకవేళ ఉందా లేదా అనేది పక్కన పెట్టి వీటి ప్రదర్శనకు అనువైన టైం లేదు ఆయనకి. ఆయన బిజీలో ఆయన ఉండేవాడు. కానీ ఈ కార్యక్రమాలకు కూడా ఒక వెయిటేజ్ ఇచ్చి హాజరయ్యేవాడు, కనిపించేవాడు, పలకరించేవాడు, ఇవన్నీ ఉండేవి. కానీ ఇదంతా ఊరికనే జరుగుతుందా, డబ్బులతోనే జరుగుతుందా? డబ్బులు కూడా రకరకాల సోర్స్ నుంచి ఆర్గనైజ్ చేశారు. ఆయన జేబులో డబ్బులు ఏం తీలా. ఎన్టీఆర్ జనం డబ్బులు ఇచ్చి నడిపించారు ఆయన. కాబట్టి ఎన్టీ రామారావు సమర్థవంతమైన నాయకుడే. గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసిన ముఖ్యమంత్రి ఆయన ఎన్టీఆర్. ఆయన పదవి పోవడానికి కూడా అదే కారణం. 89లో ఓకే. ఆయన మార్కెట్ ఎకానమీకి అగెనెస్ట్గా ఉండేవాడు. కన్సూమరిస్టిక్ సొసైటీకి వ్యతిరేకంగా ఉండేవాడు. ఇది నచ్చక కార్పొరేట్లు ఆయన్ని తొలగించి పక్కన కూర్చోబెట్టి చంద్రబాబును ఎక్కించారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కూల్చాడు ఎన్టీఆర్ని, ఇవన్నీ రాంగ్ డైలాగ్స్. ఇది టోటల్గా వాళ్ళిద్దరూ కలిసి డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. సో మీరు చెప్తున్నట్టుగా ఆ కార్పొరేట్లో రామోజీరావు గారు ఒకరు అనుకోవచ్చా? రామోజీరావు కూడా కార్పొరేట్ల గైడెన్స్లోకి వెళ్ళి ఈయనని వాళ్ళకి తగిలించడంలో ఒక పాత్ర పోషించాడు. ఈయన ఒక్కడే కాదు, ఇంకా రామోజీరావు ఒకడే, ఆంధ్రజ్యోతి కూడా సర్వీస్ చేసింది కదా ఆ టైంలో. అందరూ చేశారు, వీరు వారు అని కాదు. అందరూ కలిసి తలో చెయ్యి వేసి ముందుకు నడిపించిన పరిస్థితి అది. మనవాడు అనుకుని ఆ మనవడు అనేది ఒక ప్రోవర్బ్గా మారిన తర్వాత అలా వచ్చాడు ఆయన. ఆయన పద్ధతిలో నాదెండ్ల భాస్కర్రావు ఆయనకంటే ఏదో గొప్ప పరిపాలన ఇస్తాడు అనేది బ్రహ్మ. గివెన్ సర్కమ్స్టాన్సెస్లో కేంద్రం ఏది చెప్తే అది చేయటం ద్వారా కొన్ని అదనపు నిధులు తెచ్చుకోగలిగి ఉండేవాడు కేంద్రం నుంచి.
అంతకు మించి ఆయన సాధించబోయేది ఏమీ ఉండేది కాదు ఆ రోజున కూడా. ఎన్టీఆర్లో ఒక బోల్డ్నెస్ ఉంది, అది భాస్కర్ రావులో లేదు. ఈయన నిర్ణయం తీసుకున్నా అవతలోడు వచ్చి కాళ్ళ మీద పడితే వెంటనే చెప్పులు తీసేసి సారీ చెప్పే బాపచ్చు. అందుకని ఆయన అంత ఈజీగా ఇది కాదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుంటే ఆయన ఇచ్చేసేవాడు, వెనక్కి ఇచ్చేసి తన బతుకేదో తను లీడ్ చేసుకునేవాడు తప్ప, ఇది జస్ట్ ఊరినే పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడే మాటలే. నాదెండ్ల భాస్కర్ రావు చాలా గొప్పవాడే అయి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ వదులుకుంది ఆయన్ని? ఆఖరి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఆ లెటర్ ఇచ్చాడు? మేము మద్దతు ఇవ్వటం లేదని ఎవరు ప్రెజర్తో ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మద్దతు ఇచ్చినా కూడా ఆయన నిలబడే పరిస్థితి మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇస్తాము ఆన్ ఫ్లోర్ అని చెప్పారు, కానీ ఆఖరి నిమిషంలో గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము మద్దతు ఇవ్వటం లేదని చెప్పొచ్చాడు రాజశేఖర రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు. తెలుగుదేశం పార్టీ కాదు, నాదెండ్లకు వెన్నుపోటు పొడిచి, నాదెండ్ల భాస్కర్ రావుకి వెన్నుపోటు 2 సార్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎన్టీఆర్కి ఒకసారే పొడిచాడు, నాదెండ్ల భాస్కర్ రావుకి 2 సార్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. మొదటిసారి 80 ఎన్నికల సందర్భంగా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కల. ప్రాధాన్యత ఇస్తాము అని నటించి మొండి చేయి చూపించారు చివరిలో. అదొక వెన్నుపోటు, ఇదొక వెన్నుపోటు. ఆఖరిన విషయంలో వెళ్ళి లెటర్ ఇచ్చి మేము తప్పుకుంటున్నాం సీన్లో నుంచి అని చెప్పి. ఇలాంటి అనేక దారుణాలు ఉన్నాయి చరిత్రలో. అంచేత నాదెండ్ల భాస్కర్ రావు ఏదో చాలా గొప్పవాడు అయి ఉంటే నిజానికి ఎన్టీఆర్తో సంబంధం లేకుండానే ఆయన కథ ఆయన నడిపేవాడు. ఎందుకు ఎన్టీఆర్కి శరణ్ రావాల్సి వచ్చింది? అధ్యక్షుడిగా ఎందుకు ప్రకటించాడు ఈయన? ఆయనకు చరిష్మా ఉంది, ఆయన నిర్వహించగలడు, నడపగలడు కాబట్టే కదా. లేదు నేనే అధ్యక్షుడిగా ఉంటాను, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని ఎందుకు అనలేదు ఆ రోజున? అంటే అక్కడే స్ప్లిట్ వచ్చేసేది, మీ బతుకు మీరు, నా బతుకు నేను అని ఉండేవాడు ఆయన. మరి ఆ ధైర్యం ఎందుకు చేయాలి? అలా అంటాడని తెలుసు కదా, ఎందుకు ఆ ధైర్యం చేయాలి? ఆయనకు అసలు విషయం లేదు అనుకున్నప్పుడు. విషయం ఉంది, మూర్ఖత్వం ఉంది, మొండితనం ఉంది, ఈ లక్షణాలన్నీ ఉన్న నాయకుడితో వేగటం కష్టం అని మీరు వెన్నుపోటు పొడిచారు. దాన్ని ఇంకో నాటకం ఆడి ఇంకేదో అని చెప్తే అలాగే మసిపూసి మారడికాయ చేసి ఆ రోజుల్లో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేస్తే అలాగే ఎవరికి తెలిసిన జ్ఞానం వాళ్ళకి తెలుసు. ఏ యాంగిల్లోనూ ఆయన విలన్ కాదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.